కేఆర్ ఛానల్ అట మల్లిగాడు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. ఉన్న పదవులు టికెట్లు అన్ని అయిపోతుంటే వీడికి ఇస్తారో ఇవ్వరో అని మన మేస్త్రి దృష్టి ఆకర్షించడానికి ప్రజలను కూడా తిడుతున్నారు. మన పొట్ట మల్లిగాడు, పొట్టి కాదు పొట్ట మల్లిగాడు అంటే 5 నెలల గర్భిణితో ఉన్నట్టు ఉన్నాడు కదా అన్నట్టు మాట్లాడుతాను అన్నట్టు. నిజమే, పదవుల కోసం అదే తీన్మార్ నవీన్ గాడు ఎవల కాళ్ళు పట్టుకోవడానికైనా ఎవల కాళ్ళు గుంజడానికైనా వాడు సిద్ధం. కేవలం మనకి కావాల్సింది పదవి. ఆ పదవి కోసమే అంగీలాగు సిద్ధాంతం అని ఒకటి కట్టిండు. ఆ పదవి కోసమే 7200 అనే సిద్ధాంతం కట్టిండు. ఆ పదవి కోసమే బీసీలను అంతా ఐక్యం కావాలని ఓ ఏషం కట్టి ఆ తాజ్ కృష్ణ హోటల్లో 20 లక్షలు ఖర్చు పెట్టిండు. ఆ పదవి కోసమే ఓ పార్టీ పెట్టి నటించిండు. ఇట్లా ఆ పదవి కోసం అన్ని కుట్రలు చేసుకుంటూ, అన్ని మోసాలు చేసుకుంటూ, అన్ని ద్రోహాలు చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి వాడిని నమ్మకూడదు, వాడిని నిలువున షీరి చింత కట్టాలి అన్నట్టు. వాడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాని అదృష్టం బాగుండి కాంగ్రెస్ టికెట్ ఇస్తే వానికి ఎక్కడ వాత పెట్టాలో మనం చూడాలి. అరే రైతు బంధు వేయండ్రా సన్నాసుల్లారా, అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టిన కేఆర్కే ఛానల్ పెట్టుకున్నట్టున్నాడు మిత్రుడు. చెప్పాలే రైతు బంధు పడలేదు అంటే రైతు బంధు పడ్డోళ్ళని చెప్తాడు, పడలేదన్నోళ్ళని చెప్తాడు, కొట్టా అన్నోళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. పెట్టొచ్చు, 100% పెట్టొచ్చు. ఆ రైతులను అవమానించి రైతులను చెప్పుతోటి కొడతా అన్న తీన్మార్ మల్లిగాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు వాని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఎందుకంటే మీరు రైతులకు 7500 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. అదే విధంగా మద్దతు ధర 500 రూపాయలు ఇస్తామన్నారు. అదే విధంగా 2 లక్షల రుణమాఫీ ప్రభుత్వం ఏర్పడగానే తొలి రోజే మాఫీ చేస్తానన్నారు. అవన్నీ చేయకుండా పైగా రైతు భరోసాకు బదులు రైతు బందే వేస్తానని చెప్పి ఆ రైతు బంధు కూడా ఇంకా అనేక మందికి 50 లక్షల మందికి రైతులకు వేయకుండా వేసినామని చెప్పి వేయలేదన్నోళ్ళను, వేయలేదని ప్రశ్నిస్తున్నోళ్ళను, వేయలేదని చెప్తున్నోళ్ళను, వేయలేదు మాకు అని మాకు పడలేదని అంటున్న రైతులను తీన్మార్ మల్లిగాడు చెప్పుతోడు కొడతా నా కొడుకుల్లారా అని దూషించిండు. కాబట్టి వాని మీద చట్టపరమైన చర్యలతో పాటు ఏమాత్రం నీతి నిజాయితీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు వాని తక్షణమే వాని సస్పెండ్ చేయాలి, పార్టీ నుండి తరిమేయాలి. అంటే 100%. ఒకవేళ తీన్మార్ మల్లిగాన్ని పార్టీ నుండి సస్పెండ్ చేయకపోతే 100% రేవంత్ రెడ్డి వానికి డైరెక్షన్ ఇస్తున్నట్టు. అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి వానికి డైరెక్షన్ ఇచ్చి రైతులను తిట్టుమని చెప్పులతోటి కొట్టుమని అని చెప్పినట్టే. ఇది మీ దీంట్లో మీ దురుద్దేశం లేకపోతే తక్షణమే తీన్మార్ మల్లిగాన్ని కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కూడా మరొకసారి మేము చెప్తున్నాం. నిజమే, వానికి ఎక్కడ తక్కువ, వాడు ఎవడు, వాడు మా రైతులు అనడానికి ఎవడేవాడు, వానికి ఎవడు ఇచ్చిండు హక్కు?